ఓ పబ్లిక్, పాతేడాదికి బాయ్ చెప్పి కొత్తేడాదికి హాయ్ చెప్పనీకి పార్టీ ఎట్లా చేసుకోవాలి, ఏడ చేసుకోవాలి, ఎవరితోటి చేసుకోవాలి అని ప్లాన్లు వేసుకుంటే మస్తు పరిశాన్లు ఉన్నట్టున్నారు కదా. మీరు గంతగానం పరిశాన్ కాకుండ్రి, చక్కగా ఏపీ సీఎం బాబు సార్ ఇంటికి తవ్వబట్టుండ్రి. బాబు సారే అందరికి పార్టీ ఇస్తాడు. అగ్గో గదేంది అని పరిశాన్ అవుతున్నారా? దేశంలో ఏ సీఎం కొట్టని రికార్డు కొట్టిండు. అందరికంటే ఫస్ట్ జాగలున్నాడు. గాయం తీయడా? ఇత్తడు. మరి ఇంతకు బాబు సారు కొట్టిన గా రికార్డు ఏందో చెప్పరాదు, అటెన్కల పార్టీ అడుగుతామని అంటారా? సరే, ఈ ముచ్చట చూడుండ్రి మీరే. 175కు 164 సీట్లు గెలిచి దేశం మొత్తం ఏపీ దిక్కు యూషతట్టి చేసిన బాబు సారు ఇప్పుడు మళ్ళొకపారి దేశం కన్నును ఏపీ దిక్కు తిరిగేటట్టు చేసిండు. దేశంలో ఉన్న సీఎంల తానే ఎన్ని ఆస్తులున్నాయి, ఎవరికెన్ని అప్పులున్నాయి అని లెక్కలు దిస్తే 931 కోట్ల ఆస్తులతోటి అందరికంటే ఎక్కువ ఆస్తులున్న సీఎంగా బాబు సారు ఫస్ట్ వచ్చిండు. 10 కోట్ల అప్పు కూడా ఉన్నదట బాబు సారుకు. ఇక రెండో జాగల అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండ్ సారున్నాడు. ఈయనకు 332 కోట్ల ఆస్తుంటే 180 కోట్ల అప్పు ఉన్నదట. పశ్చిమ బెంగాల్ సీఎం మమతక్కకే అందరికంటే తక్కువ ఆస్తులున్నాయట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ అన్నకు 30 కోట్లకు మీన్నే ఆస్తులున్నాయట. నీ అవ్వ చిత్రం కాకపోతే ఏమనాలి. ఇక బాబు సారుని చూస్తేనేమో దేశంలోనే ఎక్కువ ఆస్తులున్న సీఎంగా రికార్డు కొట్టిండు గాని బాబు సారు ఏలుబడిలా ఏపీ రాష్ట్రమేమో అప్పుల పాలు కాబట్టే అని పంకపాటోళ్ళు కారెడ్డమాడుతున్నారు. మీరే మాట్లాడాలి అప్పుల గురించి. గపట్ల జగనన్న అధికారంలో ఉండగా జగనన్ననే ధనిక సీఎంగా రికార్డు కొట్టిన ముచ్చట యాది మర్చిండ్రా? మరి మీరెందుకు గప్పుడు అప్పులు చేసిండ్రని కౌంటర్లు ఇస్తున్నారు సైకిల్ తమ్ముళ్ళు. లీడర్లేమో ఆస్తుల రికార్డులు కొడుతుంటే కార్యకర్తలేమో మా లీడర్ గ్రేట్ అంటే మా లీడరే గ్రేట్ అని ఓగలు కొట్టుకుంటున్నారు. ఇక అది మారేది కాదు గాని దేశంలోనే ధనిక సీఎంగా రికార్డు కొట్టిన బాబు సారు ఇచ్చిన హామీలను అమలు చేసి కూడా రికార్డు కొడితే మంచిగా ఉంటది అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన మేధావులు. 31 నాడు బాబు సారే కాదుల్లా, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సారు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్న కూడా పార్టీ ఇయ్యాలనే ఇద్దరు మాజీ మంత్రులకు కూడా పెద్ద గుడ్ న్యూస్ వినబడ్డది. హబ్బ సాయిరామ్ అని నిమ్మలంగుండే ముచ్చట తెలిసింది. మరి గా ముచ్చటేందో, ఎందుకు గిల్లు పార్టీ ఇయ్యాలని అంటున్నానో గీ ముచ్చట చూస్తే మీకే ఎరకైతుంది. ఈడ తెలంగాణలో ఆడ ఏపీలా అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు పెట్టి జైలేద్దామన్న పనిల్నే ఉన్నాయని మస్తుగా మాట్లాడుకుంటున్నారు బయట. గందుకు తగ్గట్టే ఈ కార్ రేస్ ముచ్చట్ల కేటీఆర్ అన్న మీద కేసైంది తెలంగాణలో. రేషన్ బియ్యం మాయం చేసిండని పేర్ని సార్ మీద కేసైంది ఏపీలా. ఇప్పటికే కేటీఆర్ అన్నను అరెస్టు చేయొద్దని ఓ పారి తీర్పిచ్చిన పెద్ద కోర్టు ఇయాల కూడా వాదనలిన్నది. అగ్రిమెంట్ చేసుకోక మున్పే పైసలు పంపినరని ఏసీబీ తరపు లాయర్లు వాదిస్తే కేటీఆర్ జేబులకైతే పైసలు పోలే, గా కంపెనీలకే పోయినాయి, అవినీతి అయిందని ఏడ ఆధారాలు లేవు అని కేటీఆర్ అన్న తరపు లాయర్లు వాదించిండ్రు. గిప్పటిదాకా కేసు ఏడుదాకా విచారించిండ్రని కోర్టు అడిగితే గిప్పుడే ముంగటికి కదులుతున్నది, ఇంకొన్నొద్దులు అన్ని ముచ్చట్లు ప్రూఫ్స్ తోని బయట పెడతామని చెప్పిండ్రు ఏసీబీ తరపు లాయర్లు. సరేగాని మళ్ళా తీర్పిచ్చేదాకా కేటీఆర్ ను అరెస్టు చేయొద్దు అని ఏసీబోళ్లకు చెప్పింది పెద్ద కోర్టు. బియ్యం మాయం కేసుల పేర్ని నాని సారు కూడా ఇయాల గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ పెద్ద కోర్టు. వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. గప్పటిదాకా పేర్ని నాని మీద ఎసొంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పింది కోర్టు. 2వ తారీఖు లోపట నన్ను నా కొడుకును అరెస్టు చేస్తారు అని మొన్న పేర్ని నాని సారు చెప్పిండు. కానీ ఇప్పుడైతే కోర్టు వాయిదా వేసింది తీర్పును. మరిగా చూడాలే ముంగట ఏమైతుందో గాని ఈ కార్ రేస్ కేసుల కేటీఆర్ అన్నను, బియ్యం మాయం కేసుల పేర్ని నాని సార్ను అరెస్టు చేద్దామనుకున్న 2 తెలుగు రాష్ట్రాల సర్కార్లకు పెద్ద కోర్టుల తీర్పులతోటి మనసు వాడతలేదు కావచ్చు అని అనబడుతున్నారు ఈ ముచ్చటెరకైన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మరి రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో, ఏడ పొంకనాలు కొడుతున్నాడో ఓ పరైతే పిలుద్దాం పాండి. ఓ తాత ఉన్నావే? ముసలోడేందే పొద్దుననంగా వేడు అన్ని పట్టుకొస్తా అని జాడలేడు పత్తలేడు, నువ్వన్నా చెప్పవానే? మనకేం కావాలి అన్ని పట్టుకొచ్చిన ఫుల్ అగో నువ్వు పోయిందేడికి గా సంచులలో నువ్వు తెచ్చేటి ఏంటి తాత? అదే వచ్చిన ఆలే బుజ్జి. ఇక నీకు ముందుగాల ఉస్సు ఆప నువ్వులే ఇయ్యరు. అది నీకు ఇంగ్లీష్ పీస్ అర్థం కాదు కదా, తెలుగులో చెప్తావు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లనే మన జోర్దార్ ఆర్తలను దినం జోర్దార్గా చూస్తున్న ప్రేక్షకులు అందరికీ కూడా చెప్పు నువ్వే. అరే ఇక రెడీ ఆరా? నీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. గాని ఇంతకు నీ ఏషమేంది గా అంగడేంది? అగో
డిసెంబర్ 31 దావత్ అంటే ఎట్లుంటుందని నీకు తెలియదు. ఆయన నలికుట్లదానా ఆయన నీకు చాలా మూల పెళ్లి పెట్టాకు లేకుండా మొన్ని మూలారి ఇంటి మీద పడి ఉండి నా మేడ తింటాను రోజు. అసలు ఏ దావతు ఏందని నీకు ఏం తెలుస్తుందా? నలికుట్లదానా చీరకొల్లదానా? డిసెంబర్ 31 అయితే ఏం సాధించినవానికి మందు పార్టీ చేసుకుంటున్నావు చెప్పు. కొత్త ఏడాది వస్తూనే ఉంటది, గిసొంటి డిసెంబర్లు పోతూనే ఉంటాయి. అయితే ఏంది ముసలోడా? అయితేంది అని అంటది ఎందుకు ఈ ఆటికత్తాలకి అది దీనికి ఏది తెలియదు, అది గట్లే మురుకుతుంటది. కానీ మనం అయితే పార్టీ సురువు చేసుకుందాం. పట్టుకో ఆప నువ్వులయ్యారు నూతన సంవత్సర శుభాష్కంతలు. ఎగురు ఎంతగానో ఎగురుతావో ఎగురు, నేను కూడా చూస్తా. ఈ టయానికి డీజే బాస్కులు ఉండేది ఉంటే నారా మస్తు ఫుల్ ఎంజాయ్ ఉండు కారా. అది ఓ పని చేద్దాం ఆరా. అరే శంకర్గా నా గుడిసాల డప్పు ఉంటది, దాన్ని పట్టుకురాపో. పట్టుకురాపో, కొట్టుకుంటా ఫుల్ ఎంజాయ్ చేయాలి. ముసలోని పేయిలో గింతంత సుక్క పడితే చాలు, ఎవ్వరు మాటినాడు కదా. ఓ ముసలాడా, గా పాడిసోళ్ళతో ఎగురుడు నీకేమందమని ఎగురుతున్నావు చెప్పు. నీకు జర్రంత నన్ను ఇజ్జత అనిపించలేదా అనే? అక్కరు పండుగ చేసుకునేటందుకు పడిసలు లేవులేదు, ముసలు లేవులే నలుకుట్ల. అరే కొత్త సంవత్సరం ఎప్పటికి వస్తుందా? ఏడాదికో పని వస్తుంది. అరే మళ్ళీ వచ్చే ఏడాదికి బతికటోడేవాడో పీకటోడేవాడో. భూమి మీద ఉన్నంత కాలం మనం పండుగలు చేసుకోవాలా వద్దా? అద్రా ఇట్లా మెడలు వేసుకొని అట్లా వాడ పోచమ్మ గుడి కాంచాలి డీలర్ కోటి ఇంటి సందుల నుంచి ఇట్లా తిరిగి రాపోరా. నీ అల్కద డబ్బు తెచ్చినందుకు కొట్టినందుకు కాదా? కొట్టా ఉన్నప్పుడు ఊట్ల పండుగ, లేనప్పుడు లోట్ల పండుగ అన్నట్టు. నిన్న వడ్ల మీద పైసలు వచ్చినాయేమో ఆగుతనే లేవు కదా ముసలోడా. అసలు నేను ఎందుకు తాగుతాను ఎరికేనా నీకు లేకిడిదానా? ఈ 2024 సంవత్సరం పోతుందనే బాధతో తాగిందే నేను. ఎందుకో ఎరికేనా? 2024 సంవత్సరంలో నాకు బాగా కలిసి వచ్చింది. అసలు సంవత్సరం పోతుందంటే బాగా అనిపించారా? అందుకే నేను తాగినా. దానికి చెప్పరా అంతే. సరే, పాత సంవత్సరం పోతుందన్నారు అందులో ఇలా తాగుతీవు గాని రేపు 2025 మరి కొత్త సంవత్సరంలో తాగుకుంటా ఊకుంటావు మరి? ఈ డిసెంబర్ 31 లాస్ట్ గా నేను తాగుడు. వచ్చే జనవరి 1 తారీఖు నుంచి అమ్మ సాక్షి చెప్తాను, నేను అస్సలకే తాగనిగా మందు ముట్టను రా. నేను మందు ముట్టగా అసలే. వచ్చే జనవరి 1వ తారీఖు అంటే రేపా, లేకుంటే మళ్ళీ వచ్చే జనవరి 1వ తారీఖా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పు ముసలోడా. అబ్బో ఆ ముచ్చట అయితే నన్ను అడగకు, నాకు తెలియదు. తాత మీ ఇద్దరు ముచ్చట నేను కేక్ కట్ చేసి గిలాసాలు నింపుడు ఏమైనా ఉన్నదా? ఉన్నది, కేక్ కత్తిరింగ్ చేసుడే. ఓ అన్నలు, మీరు పడిసోళ్ళు అయ్యుండి గా ముసలోంతో తాగుడు ఊడు మీకు అవసరమా అనే? వీళ్ళు దావత్ మోజుల పడి వీళ్ళకి చెవులు కూడా చక్కగా వినబడతలేనట్టున్నాయి కదా. ఇక ఇప్పుడు మనం కేక్ కత్తిరింగ్ చేద్దాం, సరేనా? కాగితాలన్నీ ఏంది కేక్ పట్టుకొస్తాను పైసలు తీసుకుపోయిండు. కాగితాలలో మా దగ్గర పైసలు తీసుకొని పోయి కేక్ పట్టుకొస్తానికి కాగితాలకి 70 రెట్ట చుట్టుకొని వచ్చినావు. ఇంకెక్కడి కేకే అన్న, గా పైసలతోని మా ముసలాడు పుట్టుగా తాగిండు కానత్తలేదా మీకు? కేకు లేనా దొరుకుతాడా లేకిడి బాడి కావులారా? ఆ దుకాణం ముంగట మస్తు మంది ఇట్లా లైన్లు కట్టి రాయించిన. అందుకే నాకు ఇక దొరికేటట్టు లేదని ఆ పక్క మీద ఉన్న దుకాణంలో ఈ డబల్ రేట్ కొనుక్కొని వచ్చిన. అయినా ఇది కూడా కేకేనా? కేక్ అంటే ఏమలేరా, కాకపోతే దీని మీద ఐస్ క్రీమ్ రుద్దుడు లేదు. నేను నమ్మి నీకు పైసలు ఇచ్చడే మా బుద్ధి తక్కువైందా ముసలోడా? జల్దీనగా రొట్టెని కటింగ్ చేసి ఇంటికి పోండిగా, లేకుంటే పోలీసు వాళ్ళు అయితే మిమ్మల్ని పొట్టు కొడతారు పైలం మరి. గట్ల బెదిరిస్తాంటది కానీ మీరేం భయపడకుర్రా. చెప్పుర్రి. ఆప నువ్వులయ్యారే బాపటాలకు మొత్తం మన బీర్లు ఏరులై పువ్వులన్నీ పారాలే. అర్ధం రాత్రి 12 కొట్టంగా మనం అందరం నిద్ర లేచి ఊరందరు లేస్తట్టు ఉస్సు ఆప నువ్వులయ్యారే మొత్తుకోవాలి గట్టిగా.
ఇంకెక్కడి ముసలోడే పోలీస్ జీప్ సప్పుడినంగానే అవతల పడ్డాడు. మీరు కూడా అర్ధమరాత్రి ఎట్లా పడితే గట్ల దాగి తొవ్వల మీద తిరగకుండి, పోలీసార్లు పొరక ఓడతారు. ఏ గట్ల తిరుగుతామా అక్కయ్య, ముసలోడు రమ్మన్న కర్మానికి ఇక్కడికి వచ్చినాం. ఇక ఏ పాపం ఇక్కడ మా యవా పోదాంపా, ఉన్న పైసలన్నీ ముసలోనికి తాగబోస్తే. చూసిండ్రు కదా పబ్లిక్, మా ముసలోని 31st దావత్ ఎట్లున్నదో. ఇలా రాత్రి అందరూ జోరు దావతులలో మునిగిపోతారు కావచ్చు. అన్నలు తమ్ముళ్ళు 31st దావత్ పేరు మీద అడ్డగోలుగా దాగి బండ్లెక్కి రోడ్ల మీద తిరుక్కుంటా లేని పర్షన్లు తెచ్చుకోకుండ్రి. ఏమంటున్నాం? సరే, జోర్దార్ యూషటోళ్ళందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలుల్లా. పట్నంలో ఉన్న మందుబాబులు మీకు ఇలా బంపర్ ఆఫర్ పోన్రి. 31st దావత్ పేరు మీద ఏనన్నా మందు ఫ్రీగా పోతున్నారా ఏందని ఆశపడేరు కాదుల్లో. 31st దావతుల పేరు మీద బగ్గదాగి బండ్లు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరకద్దని, యాక్సిడెంట్లు చేసి ఆగం కావద్దని ఫ్రీ క్యాబులు బైకులను ఏర్పాటు చేసిండ్రు తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ వాళ్ళు. హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండలున్న అన్ని ఏరియాల్లో రాత్రి 10 గంటలకేంచి అర్ధమరాత్రి 1 గంట వరకు మందుబాబులు ఫ్రీగా క్యాబులల్లా బైకుల మీద ఇంటికి పోవచ్చా. గిందుకోసం 500 కార్లు 250 బండ్లను రెడీ చేసి పెట్టిండ్రట. ఇక అందుకే 9117624678 గీ నెంబర్కు ఫోన్ కొడితే చాలు ఫ్రీగా బండో కారో పంపిస్తారట. గీ ఆఫర్ పెట్టుడు గిదే తొలుసురు కాదుల్లో. 8 ఏళ్లకెంచి గిట్లనే చేస్తున్నారట. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవలకు యాక్సిడెంట్లు కావద్దని గీ ఆలోచన చేసినామని చెప్తున్నారు. ఇన్నరు కదా పబ్లిక్, మందుబాబులను ఇంటికాడ దించే బాధ్యత మాదని చెప్తున్నారు. మరి వాడుకునేటోళ్ళు గీ ఫ్రీ ఆఫర్ను వాడుకోండ్రి, లేకపోతే తాగి బండి నడిపి పోలీసులకు దొరికితే అడ్డంగా బుక్ అవుతారు సుమా. ఎందుకంటే ఇవాళ రాత్రి 8 గంటలకేంచి రేపు పొద్దుగాల 7 గంటల దాకా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్ పరీక్షలు గట్టిగా చేస్తున్నారు. ఇక తాగి దొరికినోళ్లకు 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్షనట. ఇక రెండోసారి తాగి దొరికితే 15,000 జరిమానా, జైలు శిక్షతో పాటు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేస్తారట. ఇక ఎవరన్నా డ్రగ్స్ తీసుకొని దొరికిందంటే బెయిల్ రాకుండా కేసులు పెట్టి బొక్కలెత్తారట తెలంగాణ పోలీసులు. అసలుకే కొత్తేడాది మురుపంలుండే మీకు గివన్నీ పరిశాన్లు అవసరమా చెప్పుండ్రి. గందుకే దావతులు వేసుకునేటోళ్ళు చక్కగా ఇంట్లోనే వేసుకోండ్రి. ఇక గట్ల కుదరనోళ్ళు ఫ్రీ క్యాబులకు ఫోన్ చేయుండ్రి. ఏహే అంత మా ఇష్టం అని అడ్డగోలు దాగి బండ్లేసుకొని రోడ్ల మీద పడితే మీ కర్మిగా. మేం చెప్పాల్సింది చెప్పినాం, ఈనుడు ఈనకపోవడు మీ ఇష్టం. ఇక హా పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు వాడే మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే. జోర్దార్ వార్తలు సమర్పించిన వారు తాజా పంట, తాజా కూరగాయలు మరియు పండ్లు ఫోన్ మరియు వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.